నమస్కారం. న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాక్రోచ్ జనతా చలో సంసద్ మార్చ్, నిరసనకారులపై లాఠీ చార్జ్, మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత, ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకోండి, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి, చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం, శ్రీవారిమెట్టు సమీపంలో భక్తి శ్రద్ధలతో అన్నప్రసాదాల పంపిణీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తలపెట్టిన చలో సంసద్ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంటుకు నిరసనగా వెళ్లాలని భావించిన సీజేపీ శ్రేణులు మద్దతుదారులను అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు జంతర్ మంతర్ వైపు వెళ్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ భార్య డాక్టర్ గీతాంజలి అంగ్మో కూడా సీజేపీ నిరసన తెలుపుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆమె మాట్లాడుతూ, మేము ఈ ర్యాలీపై దృష్టి సారిస్తాము. ఈరోజు 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. మొదటిది, ఈ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించడంపై మేము దృష్టి పెడతాము అని అన్నారు. తాము ఈ దేశానికి అత్యంత అవసరమైన విద్య అనే అంశంపై దృష్టి సారించామని తెలిపారు. సీజేపీ నిరసన ర్యాలీ నేపథ్యంలో ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ అధ్యక్షుడు ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, అలాగే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు వారికి మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆందోళనకారులపై దాడి చేశారని, వారిని అదుపులోకి తీసుకున్నారని వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఇక భద్రతా చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు తాత్కాలికంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇక నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిరాహార దీక్షకు దిగిన పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ను సోమవారం రోజున పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా తాము నిరసనను కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే ప్రకటించారు. అలాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానుండగా గత కొంతకాలంగా నిరసన చేపడుతున్న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లనున్న సీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసన ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. న్యూఢిల్లీ జిల్లాలో ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163, గతంలో సిఆర్పిసి సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్తో పాటు పార్లమెంట్ వైపు వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా ఢిల్లీలోని కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటన చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జన్పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ 3 కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. అమరావతిలో ఎన్ఎఫ్టీబీ ప్రాంతీయ కార్యాలయం అవసరమని లేఖలో తెలిపారు. డీజీఎఫ్టీ ద్వారా షిప్ మిల్ ఎగుమతిని నియంత్రించాలన్నారు. ఎఫ్సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలని కోరారు. ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలన్నారు. బ్లూ ఎకానమీకి సహకారం ఇవ్వాలని, డీజీఎఫ్టీ ద్వారా క్రమబద్ధీకరించాలని సీఎం కోరారు. నిర్యాత్ ప్రోత్సాహన్ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై 5 లక్షల టాపప్ ఇవ్వాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో సీఎం చంద్రబాబు వినతి చేశారు. ఎల్నినో ప్రభావంతో కొన్ని వారాలుగా అడపాదడపా వర్షాలు తప్ప వరుణుడి కరుణ లేదు. ఉక్కపోతతో కూడిన వాతావరణం, రైతులలో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలో పలుచోట్ల నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో భారతదేశ నైరుతి రుతుపవనాలు తిరిగి బలం పుంజుకునేందుకు అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురవడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని, వర్షపాతం క్రమంగా పెరిగి వచ్చే వారం దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD పేర్కొంది. విడతల వారీగా కురిసే వర్షాలు నేలలో తేమను మెరుగుపరిచి పంట పెరుగుదలకు తోడ్పడి మైదాన ప్రాంతాలంతటా నిరంతరంగా ఉన్న వేడి నుండి ఉపశమనం కలిగిస్తాయని అంచనా వేసింది. జూలై నెలలో చాలా వరకు రుతుపవనాలు బలహీనపడ్డానికి బంగాళాఖాతంలో బలమైన వాతావరణ వ్యవస్థలు లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. తక్కువ అల్పపీడన వ్యవస్థలు ఏర్పడడంతో తేమ రవాణా బలహీనపడి మధ్య ద్వీపకల్ప భారతదేశం అంతటా సుదీర్ఘ పొడి వాతావరణం నెలకొంది. అనేక నగరాల్లో తేమ అధికంగా ఉన్నప్పటికీ మేఘాలు ఏర్పడడం పరిమితంగా ఉండడంతో చెప్పుకోదగ్గ వర్షపాతం లేక ప్రజలు అసౌకర్యమైన వేడిని తట్టుకోవాల్సి వచ్చింది. ఈ కాలంలో వర్షపాతం ప్రధానంగా హిమాలయ ప్రాంతంలోని కొన్ని భాగాలకే పరిమితమైంది. అయితే పెద్ద వ్యవసాయ ప్రాంతాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అందుబాటులో ఉన్న వర్షపాత సమాచారం ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు భారతదేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అందువల్ల కాలానుగుణ లోటును పూడ్చడానికి రాబోయే వర్షపాత కాలం అత్యంత కీలకం. దేశ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, నీట్ సహా వివిధ జాతీయ స్థాయి పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకులు, అవకతవకలను అరికట్టాలని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు, మానవహారాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే రాజీనామా చేయాలని చెప్పనని ఢిల్లీలో జంతర్ మంతర్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించడం అనేది జరుగుతోంది. సోనం సింగ్ అతను ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆమరణ దీక్ష చేస్తుంటే ఢిల్లీ పోలీసులు అతి దుర్మార్గంగా అతను అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు SFI అదేవిధంగా ఇతర సంఘాలన్నీ కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ ఆమరణ దీక్ష SFI ఆల్ ఇండియా అధ్యక్షుడు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఇద్దరు కలిసి ఆమరణ దీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా విధానంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. దాదాపు 12 రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా లీక్ అయినాయి. ఆ లీక్ అయినటువంటి వాళ్ళను కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేసినారు. ఇంకా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయనటువంటి పాపాన పోలేదు. అతను తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని రాజీనామా చేయాలని చెప్పినని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని ఈరోజు తిరుపతిలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతోంది. నీట్ పేపర్ కావచ్చు, అట్లనే ఏ పరీక్ష జరిగినా ఆ పరీక్షలన్నీ కూడా లీకేజ్ జరుగుతున్నటువంటి తరుణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు చేస్తున్నాము. ఇది ఒకటే కాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా 33% రిజర్వేషన్ని ఎటువంటి షరతులు లేకుండా ఆమోదించాలి అనేటువంటి డిమాండ్స్తో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ కానీ యూత్ అంతా కలిసి ఈరోజు చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు విపరీతమైన దాడులు చేస్తున్నారు. ఢిల్లీలో దీన్ని SFI తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో రూసా ఫేజ్ 2 ఆధ్వర్యంలో 6 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి SVU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టాటా నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెక్టర్ ప్రొఫెసర్ అప్పారావు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం CEO రవి ఈశ్వర ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అలాగే రూసా కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ సుచరిత, ప్రొఫెసర్ బాలాజీ, ప్రొఫెసర్ హేమ, ప్రొఫెసర్ రాజశేఖర్, వంశీకృష్ణరాయలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఇన్నోవేషన్ మరియు స్టార్టప్స్ పై అవగాహన పెంచుకొని విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. Tell my views on the entrepreneurship is many in Indian culture. We have a lot of middle class and low class sections of people. Though NEP we have made it entrepreneurship startup is a must. So our family culture is at least you must have some job to be on your safe side. So this culture has been inculcated into the students. So students also aiming for a good job.
and they are studying in that perspective only. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన మెరిట్ విద్యార్థులను ఘనంగా సన్మానించారు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమాన్ని కనుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో పలు కీలక మార్పులు తీసుకురావడం జరిగిందని, ప్రతి విద్యార్థి భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తూ విద్యార్థుల యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యా విధానంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అనునిత్యం శ్రమిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సాలువతో సత్కరిస్తూ అభినందించారు. 2014-19లో ఈ రాష్ట్రం ఈ దేశంలో 3వ స్థానంలో ఉండేది. కానీ 19-24లో అది 19వ స్థానానికి పడిపోయింది. అంటే అదే స్కూళ్ళు, అదే టీచర్లు, కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం బట్టి ఆ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎలా మనం ప్రోత్సహిస్తూ ఉంటే దాన్ని బట్టి అందరి యొక్క నైపుణ్యత బయటకు వస్తుంది. దాని ఒక ఛాలెంజ్గా తీసుకుని అతి డిఫికల్ట్ అయినటువంటి శాఖను తీసుకుని తప్పకుండా ఎలాగైతే రాజకీయం, ఎందుకంటే ప్రతిదీ కూడా లింక్ అనేది చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మంగళగిరి అనేది ఇప్పుడు కూడా మేము టీడీపీ గెలవలేదు, కానీ తప్పకుండా మంగళగిరిలో నేను మళ్ళీ ఓడిపోయిన గెలుస్తా అని చెప్పేసి ఎలా అయితే అక్కడ ఛాలెంజ్ చేసి అత్యధిక మెజారిటీ 93,000తో గెలిచాడో, అలాగే విద్యారంగాలు కూడా పూర్తిగా మారుస్తాను. ప్రతి ఒక్క బంగారు తీగను కూడా మనిషి ఉన్నత స్థానానికి తీసుకెళ్తా. ఏదైతే లక్ష్యం మీకు ఉంటుందో, మీద గోల్ మీకు ఉంటుందో దాన్ని చేరుకోదాకా నేను తీసుకెళ్తాను బాధ్యతతో గౌరవ లోకేష్ గారు ఈ శాఖను తీసుకుని ఎన్నో ప్రక్షాళన చేశారు. చాలా సంవత్సరాల క్రితం మేము స్కూల్లో ఉన్నప్పుడు ప్రతిభా అవార్డ్స్ అనేవి వాటి కోసం ఎంతోమంది పిల్లలు ఖచ్చితంగా పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ కూడా మీకు ఈసారి ప్రతిభా అవార్డ్స్ రావాలి అనేది ఒక ఇదిగా ఉండేది. కానీ అప్పట్లో కేవలం జిల్లాకి 2-3 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కేవలం 2-3 కాకుండా ప్రతి ఒక్క కేటగిరీలో అక్రాస్ స్కూల్స్ అన్నింటినీ కూడా తీసుకొని, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కలుపుకొని ఈరోజు సుమారుగా 258 పిల్లలకి మనం ఈ షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. తిరుపతి నగరం రూరల్ మండలంలో భూ కబ్జాలు, రౌడీయిజం, అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఒక రూరల్ మండలం ప్రాంతమే కాదు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ భూములు, అనేకమైనటువంటి భూములు మొత్తం కూడా భూ కబ్జాదారులు భూమిని ఆక్రమించుకొని కొనుక్కున్నటువంటి భూమిని కూడా ఈవేళ వాళ్ళకి హక్కు లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడే కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో దాదాపు 3 కిలోమీటర్ల పాటు వాగు కాలువకు సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి పర్మిషన్ లేకపోయినా కూడా దాదాపు 3-3.5 కిలోమీటర్ పెట్టి మొత్తం వాటర్ పోయేదానికి, వేస్ట్ నీళ్ళు పోయేదానికి చేశారు. ఎవరిచ్చారు పర్మిషన్ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈవేళ ఇరిగేషన్ వాళ్ళని అడిగితే మేము దానికి సంబంధం లేదు, పక్కన భూమి కొనుక్కొని వేసుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. తిరుపతి జిల్లాలో ఈ రకంగా యథేచ్ఛగా భూ కబ్జాలు జరిగిపోతూ ఉంటే తిరుపతి పట్టణంలో ఒక ఇంటిని ఒక ముసలి ఇంటిని ఆ మొత్తం పెద్ద ఆయన ఇంటిని ఆక్రమించుకొని ఆయన బయట తరివేస్తే ఆయన్ని కాపాడాల్సిన పరిస్థితి అఖిలపక్షంగా మొత్తం సిపిఎం పార్టీకి దిగి అక్కడ కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నని మేము చేయగలుగుతాం. ఈరోజు మీరు డ్రోన్లు పెట్టి మేము మీ కనుసనల్లో ఈ విషయాన్ని జరుపుతున్నారు, మంచిదే, మీరు జరపండి, ఇంకా సంతోషం. కానీ పెట్టాల్సింది డ్రోన్లు మాకు కాదు, రౌడీలకు పెట్టండి, దుర్మార్గులకు పెట్టండి, కబ్జాదారులకు పెట్టండి. వాళ్ళందరూ లోపల ప్రశాంతంగా కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతారు. చంద్రగిరి కాన్స్టిట్యూషన్, తిరుపతి కాన్స్టిట్యూషన్లో యథేచ్ఛంగా టీడీపీ నాయకులు గోండాల రూపంలో వచ్చి వ్యవస్థ అనే ఒక పోలీస్ వ్యవస్థను పెట్టుకొని, రెవెన్యూ వ్యవస్థను పెట్టుకొని విచ్చలవిడిగా ఎక్కడ ల్యాండ్ ఉంటే, ఆడ ప్లాట్ ఉంటే ఆడ ఆక్యుపై చేయడం అనేది చాలా దుర్మార్గతనం. దీన్ని రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులే సహకరించడం అనేది ఎప్పుడూ లేని కొత్త సాంప్రదాయాన్ని సృష్టించడం అనేది ఫస్ట్ 2024లోనే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది అనడం, చంద్రబాబు గారు
లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న అంత పెద్ద ఆయన ఉంటే ఆయన 3 ఎకరాల 17 సెంట్లు అవులేలు పంచాయతీలో ల్యాండ్ కబ్జా చేసినాడు. పొలంబోక స్థలంలో ఆర్చిలు కట్టారంటే ఇదే జిల్లా కలెక్టర్ వారికి కోతంత దూరంలో ఆ రెవెన్యూ అధికారులు ఆర్డీఓలు ఉన్నారు. దాన్ని కనీసం ఈ రోజుకి కూడా అఖిలపక్ష నాయకులు అందరూ పోయి ధర్నాలు చేసినా తొలగించడం లేదు. పైగా అధికార పార్టీ నాయకులు కొమ్ము కాసే పరిస్థితి అయిపోయింది ఈ అధికారులది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారిమెట్టు సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ క్షేమతలిగా నివేదన అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. దుష్ట శిక్షణకు ప్రతీకగా స్వామివారు 3 సార్లు బల్లెంను ప్రయోగించే విశిష్ట ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆస్థానం నిర్వహించారు. తర్వాత సాయంత్రం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. పార్వేట ఉత్సవం సందర్భంగా టీటీడీ అన్నమాచార ప్రాజెక్ట్ కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భజన బృందాల భజనలు కోలాటాలతో భక్తులను అలరించగా అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ డాక్టర్ ఏ శరత్, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, జయ, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మరి ఈరోజు పార్వేటి ఉత్సవంలో పాల్గొనటానికి ఘనంగా విచ్చేసి ఉన్నారు. ఈ ఉత్సవానికి చాలా మరి ఏర్పాట్లు, ముఖ్యంగా అయ్యవార్లు అందరూ ఉత్తమంగా దీన్ని నిర్వహించారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా మరి పార్వేటి ఉత్సవం అంటే సాధు జంతువులని కాపాడలాగానే వారి భక్తుల్ని నేను కాపాడుతాను, నేను ఉన్నాను మీకు అని చెప్పి అభయమిచ్చే స్వామి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం వ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై జూలై 25వ తేదీ నిరసన దీక్షకు స్వామీజీలంతా తరలి రావాలని శివానంద స్వామి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు స్వామీజీలతో కలిసి పిలుపునిచ్చారు. ಈ ತಿಂಗಳಿನಲ್ಲಿ ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನಲ್ಲಿ ಏರ್ಪೇಡು ಗ್ರಾಮದಾಗ ಇರುವಂಥ ಮಲಯಾಳ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಆಶ್ರಮದಲ್ಲಿ ಅನೇಕ ಇಬ್ಬಂದಿಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾವೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಅಲ್ಲಿ ಇರುವಂಥ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅದೇ ಎಲ್ಲ ನಮ್ಮ ಸ್ವಾಮೀಜಿ ಅವರೆಲ್ಲರೂ ಈ ಎಲ್ಲ ಸಂದರ್ಭದಾಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಏನಂತಂದರೆ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಈ ಕಡೆ ಬಂದು ಎಲ್ಲ ಸಮಾವೇಶಕ್ಕೆ ಏರ್ಪಾಟು ಮಾಡಿದ್ದೇವೆ. ಅವತ್ತು ಈ ನಿರಸನಗೆ ಎಲ್ಲರೂ ಹಾಜರು ಆಗಬೇಕಂತ ಈ మీడియా పూర్వకದಿಂದ ಹೇಳ್ತಾ ఇದ್ದೀವಿ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేణిగుంట చంద్రగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన చేపట్టారు. ఈ యొక్క ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు, ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తూ ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం. అందరూ నమ్మకం అదే. కానీ ఈరోజు ఈ దస్తావేజు లేఖ ఆవేదన ఏమంటే మన ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాన్ని మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ మునుపటి విధముగా దస్తావేజు రాసే విధాన్ని నాకు ఆ ప్రస్తావన కలిగించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆవేదాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని
ఈ ఫ్రంట్ బ్యాక్ అనే విధానాన్ని మానుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మా దస్తావేజ్ తరఫున విన్నవించుకుంటున్నాం. మేము ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు శాంతియుతంగా పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ 396 జీవో ప్రకారం పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోయే అవకాశం ఉంది. ఇప్పటికి వరకు రిజిస్ట్రేషన్ శాఖలో ఉండే అష్యూరెన్స్ అనే పదానికి పూర్తిగా విలువ లేకుండా పోతుందని మా అభిప్రాయం. దాంతోపాటు భాగంగా మా దస్తావేజ్ లేఖల రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 1 లక్ష కుటుంబాలకు జీవనోపాధి లేకుండా అందరం రోడ్డును పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవోను ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని సమాచారంతో క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నామని అర్బన్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. సోమవారం ఉదయం దొంగతనం జరిగినట్లు గుర్తించిన నిర్వాహకులు రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అర్బన్ ఎస్ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అలాగే క్లూస్ టీంను రప్పించి ఆలయం ప్రాంగణంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయంలో దొంగతనం జరిగిందని ఆలయ నిర్వాహకులు ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. శివాలయం వెదల్చెరు శివాలయంలోకి వచ్చినట్టు పూజారి ఈరోజు సోమవారం ఉదయం మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వచ్చేసి క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ ద్వారా ప్రింట్స్ కూడా తీపించడం జరిగింది. అందులో వచ్చేసి హుండీని బ్రేక్ చేసి అందులో ఉండే అమౌంట్ను ఇంకా వాళ్ళు నిర్ధారించలేదు ఎంత అమౌంట్ అనేది. అమౌంట్ అందులో పాటు తాళిబొట్టు తీసుకొని వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. ఫర్దర్ ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ మీకు తెలియజేస్తాను. ఇంత లోపలే వాళ్ళ డీటెయిల్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు వాటిని వెరిఫై చేసి తర్వాత సమాచారం తెలియజేస్తాను. 1993 నుంచి సొంత స్థలం కోసం ఎదురుచూస్తున్న తిరుపతి 2-వీలర్ మోటార్ మెకానిక్ యూనియన్కు త్వరలో శాశ్వత స్థలం కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. తిరుపతి గాంధీ భవన్లో నెలవారీ 2-వీలర్ మెకానిక్ యూనియన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి, ఆటోనగర్ లేదా మంగళం పరిసర ప్రాంతాల్లో యూనియన్కు అనువైన స్థలాన్ని గుర్తిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. మెకానిక్లకు గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించిన సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూనియన్ అధ్యక్షుడు మునిరెడ్డి మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా సొంత కార్యాలయం కోసం చేస్తున్న పోరాటానికి ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో సభ్యుల్లో కొత్త ఆశలు చిగురించాయన్నారు. ప్రమాదాల్లో గాయపడిన 2 మెకానిక్లకు యూనియన్ తరపున ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేశామని తెలిపారు. మరమ్మతుల కోసం ఇచ్చిన వాహనాలను నెలల తరబడి తీసుకెళ్లకుండా వివాదాలు సృష్టించే ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. వారం తర్వాత ఉన్న వెహికల్స్ని వదిలేటప్పుడే బోర్డులు ఆడ వేసేసేయండి. మీ షాప్ ముందు కూడా వేసేసి ఇంకా డిజిటల్ బోర్డు కూడా ఒకటి పెద్దదిగా పెట్టండి. ఆ డిజిటల్ బోర్డుతో కూడా ఇది కూడా పెట్టండి. వాళ్ళకు కూడా చెప్పేసేయండి. వారం లోపల వేసుకోకుంటే 10వ రోజు మీ మోటార్ సైకిల్ మేము బాధ్యత కాము అనేసి మీరు ఖచ్చితంగా చెప్పేసేస్తే ఇది ఉంటే దీనిపైన ఏదైనా ఇబ్బందులు వస్తే నేను కూడా మీతో పోరాడడానికి సిద్ధంగా ఉంటాననేసి కూడా మరొకసారి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎఫ్ఎసి శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 33 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. కాగా శ్రీనగర్ కాలనీలో మా ఇంటి పక్కన వారు సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణం చేపట్టడంతో ఇబ్బందిగా ఉంది, పరిశీలించాలని, రవీంద్రనగర్ నందు కొందరు ప్రభుత్వ భూమి ఆక్రమించి రోడ్డు వేయకుండా అడ్డుపడుతున్నారు, తగు న్యాయం చేయాలని, గరుడాద్రి నగర్ నందు మురుగునీరు రోడ్డుపై వెళుతున్నది, కాలువ ఏర్పాటు చేయాలని, కొర్లగుంటలో మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, ఎస్టీవీ నగర్ నందు రాములవారి గుడి వద్ద వీధి కొలాయి బోరు మరమ్మత్తు చేయించాలని,
మురుగునీటి కాలువలు శుభ్రం చేసి రోగాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, యశోదానగర్ నందు తెలుగంగ నీరు సక్రమంగా సరఫరా చేయాలని, ఎంఆర్పల్లి, వైకుంఠపురం మార్కెట్లను మార్చవద్దని, గోపాలరాజు కాలనీ, జయశంకర్ కాలనీలో త్రాగునీరు కలుషితం అవుతున్నది అరికట్టాలని, లీలామహల్ సమీపం పిఎస్ 4 వెనుక అక్రమ నిర్మాణాలను అరికట్టాలని, ఎస్ఎల్వి నగర్ నందు ఆక్రమణకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, డిఈలు ఏసీపీ పార్వతీప్రియ, సర్వేయర్ గురవారెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హాసిం, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమే. అయితే విమర్శలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలి. తిరుపతి అభివృద్ధి చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి చేసిన సేవలు తిరుపతి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పసుపులేటి సురేష్ తెలిపారు. భూమన అభినయ్ రెడ్డి గారు కేవలం డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడే తిరుపతిలో గతంలో 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగింది. దాదాపుగా 20 మాస్టర్ ప్లాన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. తిరుపతి ప్రజలకి పైన తిరుపతి అంటే ద్వేషం అని. ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారికి తిరుపతి పైన ద్వేషం? మరి ద్వేషం ఉంటే ఇందిరా మైదానం లాంటి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడి దాన్ని ఈరోజు అభివృద్ధిగా తీర్చిదిద్దుతారా? మరి అదేవిధంగా మీరు చూస్తే రామచంద్ర పుష్కరిణి గతంలో బహిర్భూమిగా ప్రజలు అక్కడ కొంతమంది మలమూత్రాదులు విసర్జిస్తున్నటువంటి ప్రాంతాన్ని స్వామివారికి చెందినటువంటి స్థలం ఇది పవిత్రంగా ఉండాలని దానిని అత్యంత సుందరవంతమైనటువంటి పుష్కరిణిగా తీర్చిదిద్దింది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమై తిరువిధులలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వివిధ ప్రదేశాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. ద్వారక నుంచి అంటే ఆ మందిరం నుంచి గుండిచ వరకు వెళ్ళే ఉత్సవాన్ని అత్యంత వైభవంగా పూలు జరుపుకుంటారు. ఎంతో ప్రేమకు సంబంధించినటువంటి ఆ జగన్నాథుని యొక్క దర్శనం కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. ఏ విధంగా అయితే అందరినీ భక్తులందరినీ కూడా చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్టు ఉంటుందన్నమాట. మరి భక్తులందరూ కూడా భగవంతునికి నామ సంకీర్తన చేస్తూ భగవంతుని పొందే మార్గమే ఈ యొక్క జగన్నాథుని యొక్క విశేషం. అందరికీ చిత్తూరు జిల్లాలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా స్కూల్లో వచ్చి ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు ప్రతిరోజు హోంవర్క్ చేస్తున్నారా, ప్రతిరోజు వస్తున్నారా లేదా, ప్రతిరోజు స్కూల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా కొంచెం నజరు పెట్టాలి. స్కూల్లో వస్తే టీచర్స్ ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో ఈ మంచి ఒక ఉద్దేశంతో మన చిత్తూరు జిల్లాలో సుమారుగా 3 లక్షల పిల్లలు ఉన్నారు బేసిక్లీ మాట్లాడితే. సో 3 లక్షల పిల్లల కోసం ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒక 1600 స్కూల్లో 24 తారీఖుకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎంత మోటివేషన్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? బికాజ్ ఎడ్యుకేషన్ మన ఫ్యూచర్. సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి 20,000 రూపాయలు షైనీ స్టార్ అనే ప్రోగ్రాంతో ఈరోజు మంచి ఒక నిర్ణయం తీసుకొని చాలామందికి 20,000 రూపాయల లెక్కన మా చిత్తూరు జిల్లా మొత్తం పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమంలో. సో అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం, అనేక మంది చదువుకునే వారికి ఒక ఆర్థిక మామూలుగానే మేము తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాల అంతా బాగా రిన్యూ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఇది ఒక మళ్ళీ స్పెషల్ ఈవెంట్ కింద షైనీ స్టార్స్ అనే 20,000 రూపాయలు వారిని గుర్తించి వారికి మనం డబ్బులు ఇవ్వడం మాకు మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది చాలా ఆనందకరం, సంతోషం. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ. తిరుమల
తిరుపతి దేవస్థానంలో మాజీ సైనికులకు ప్రత్యేక దర్శనం మరియు వసతి సదుపాయాలు కల్పించాలని కోరుతూ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు వినతిపత్రం అందజేశారు మాజీ సైనికులు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలోని అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో సానుకూలంగా స్పందించారని వారికి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తిరుపతి అసోసియేషన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికుల కమిటీ సభ్యులు కూడా హాజరై మద్దతు తెలిపారు. సైనికులు దేశ రక్షణలో చేసిన సేవలకు గుర్తింపుగా టీటీడీలో వారికి ప్రత్యేక దర్శన, వసతి సౌకర్యాలు కల్పించాలని ఈవోను కోరారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా ఎంతో వేల మంది, కోట్ల మంది అభిమానుల్ని, భక్తుల్ని కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేశ సేవ చేసినటువంటి, దేశ రక్షణలో అనేక ఇబ్బందులు పడి, అనేక కష్టాలు పడి, అనారోగ్యాలకు సైతం గురయ్యి, అంగవైకల్యాలను సైతం పొందినటువంటి మాజీ సైనికులకి ప్రత్యేకమైనటువంటి దర్శన సదుపాయాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా వసతి సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో తిరుపతి దేవస్థానం ఈఓ గారిని, అదేవిధంగా చైర్మన్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,199 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,28,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 233 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాక్రోచ్ జనతా చలో సంసద్ మార్చ్, నిరసనకారులపై లాఠీ చార్జ్, మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత, ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకోండి, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి, చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం. శ్రీవారి మెట్టు సమీపంలో భక్తి శ్రద్ధలతో అన్నప్రసాదాల పంపిణీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.